అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు మాస్ బ్రదర్. ఏం చేస్తుంటారు? ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. ఇదే ఏరియానా? ఏమన్నారు? ఇదే ఏరియానా ఏం కేటగిరీ ఉండేది? పక్కల ఏరియా. ఓకే. సో మరి ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రం అంతటా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో 3 పార్టీలు తిరుగుతూ ఉన్నారు. సో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయన్న? తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే మనం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో మనం చూసుకున్నట్లయితే చాలా డెవలపింగ్ చేశారు. విద్యార్థులు ఈ టైంలో అయితే గోసపెడుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక 8,000 కోట్ల రూపాయలు బగాలుగా పెట్టిండు. చదువుకున్న పిల్లలు సర్టిఫికేట్ ఇవ్వండి అని కాలేజీలో వెళ్తే మేనేజ్మెంట్స్ ఏం చేస్తారంటే ఫీజులు కట్టండి, స్కాలర్షిప్ రావట్లేని పిల్లలకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా ఉంటే విద్యార్థులకి చాలా సమస్యలు ఉన్నాం. మేము విద్యార్థులుగా మేము చెప్తా ఉన్నాం, ఎన్నో సమస్యల్లో విద్యార్థులు ఇప్పుడు పరేషాన్లో ఉన్నారు. ఉద్యోగాలు 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అంతా అంటా ఉన్నారు. ఏడిచ్చిండ ఉద్యోగాలు? మా కేసీఆర్ సార్ పెట్టిన దానికి ఏమి ఇస్తుండు, ఏమి పత్రాలు ఇస్తుండు, అంతే తప్ప ఏం చేయట్లే. కేసీఆర్ సార్ గారు చెప్పి ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ సార్. వీళ్ళు ఏం చేసిండు, ఫోజులు ఇస్తుండు, ఒక పత్రాలకి ఫోజులు ఇస్తుండు ఇచ్చినట్లు. ప్రజలకు ఏం చేసి మేము ఉద్యోగాలు ఇస్తున్నామని వాళ్ళ గవర్నమెంట్లో చెప్పుకుంటారు. అంతే కదా. ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ఇచ్చినామంటా ఉన్నారు. ఏమైనా అమలు అవుతున్నాయని? ఒక్క గ్యారెంటీ కూడా అమలు లేదు. మీరు వెళ్ళండి గ్రౌండ్లో తెలుసుకోండి, ఇంటింటికి ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పుడు దాకా అమలు చేయాలి. 10 ఏళ్లలో అభివృద్ధి కనిపిస్తా ఉందా? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి కనిపిస్తుంది అన్న? 10 ఏళ్లలో ఏం అభివృద్ధి? ప్రతి దగ్గర చూడండి అన్న, అభివృద్ధి గ్రామ స్థాయి నుంచి సిటీ లెవెల్ దాకా అభివృద్ధి ఉంది. ప్రతి దగ్గర పిల్లని అడిగితే కూడా కేసీఆర్ సార్ మళ్ళీ రావాలా అంటారు. కేసీఆర్ సార్ లేనందుకు ఇప్పుడు చాలా మంది పరేషాన్గా ఉన్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి తెలుసుకోండి. సో అంటే ఇప్పుడు మీరు స్థానికులు ఇక్కడ, సో మైనార్టీ సంబంధించిన ఉన్నారు. సో మరి మొన్న మీ సంబంధించిన అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఉప ఎన్నిక సమయంలో సో ఎట్లా చూడతాయి? మైనార్టీ ఓట్స్ అంతా కాంగ్రెస్ వైపే అని మాట్లాడుతున్నారు. సో అది నిజమే అంటారా? మైనార్టీ ఓట్స్ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే పడతాయి. ఎందుకంటే పిల్లల కోసం గురుకులాలు చేసింది మా కేసీఆర్ సార్, షాది ముబారక్ తీసుకొచ్చింది మా కేసీఆర్ సార్. ఇలా చెప్పుకుంటా పోతే మైనార్టీకి చాలా చేసిండు. అరే ఓట్ల కోసం మన అజరుద్దీన్ సాబ్కి సీఎం మినిస్టర్ పదవి ఇచ్చిండు తప్ప మైనారిటీస్ కోసం అని ఏం చేయలే ఆయన. ఎప్పుడు గుర్తురాలే. ఎప్పటి నుంచో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, అరే మా మైనారిటీలకి మినిస్టర్ చేయండి రాబాయని ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ల టైంలో మినిస్టర్ చేస్తే ఓట్లు చేయడానికి మా మైనారిటీలు ఏమన్నా తిక్కోళ్ళన్నా? ప్రతి ఒక్కరు మాకు కూడా అవగాహన ఉందన్న, ఎట్లా చేస్తాం? తప్పకుండా ఆలోచిస్తాం కదన్న. రేవంత్ రెడ్డి నుంచి తీసుకొచ్చిన తర్వాత హైడ్రా అని అదే ఇది మొత్తం తీసుకొచ్చి పరేషాన్ చేస్తుంటాం. మళ్ళీ మూసీలని మొత్తం ఏంది మలక్పేట్ల పేద మైనార్టీ మొత్తం ఇండ్లు పరిస్థితి, అలాంటి పరిస్థితి తీసుకొని వచ్చింది గవర్నమెంట్. సో మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలుపు కాంగ్రెస్ పార్టీది అని వాళ్ళు మాట్లాడుతారు, నవీన్ యాదవ్ మాట్లాడుతా ఉన్నారు, బీజేపీ కూడా వాళ్ళదే అని దీపక్ రెడ్డి మాట్లాడతారు. సో ఎట్లా ఉండొచ్చు? తప్పదన్న, వాళ్ళ డోలు వాళ్ళు కొట్టుకుంటున్నారు అంతే. ప్రజలు వెళ్ళారండి, ప్రజలు చెప్తారు కదా ఎవరు గెలుస్తారు అనేది. తప్పకుండా ఈసారి కేసీఆర్ సార్కి మళ్ళా జూబ్లీహిల్స్లో గిఫ్ట్గా తప్పకుండా ప్రజలు ఇస్తారు గెలిపించి. సో మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. సో ఏమైనా ఉందా అభివృద్ధి చేసిన పనులు? అన్న చాలా అభివృద్ధి చేశారన్న, మీరు వెళ్ళి చూడండి. మన ఒక్క దగ్గర రోడ్లు కానీ లైటింగ్స్ కానీ ప్రతి దగ్గర డెవలపింగ్ చేసిండు. ఇంకా దీనికంటే ఇంకేం కావాలి జూబ్లీహిల్స్లో? ఆయన చేసిన సానుభూతి కనిపిస్తుంది, చాలా సానుభూతి కనిపిస్తుంది అన్న. ఆయన మళ్ళీ ఉంటే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మాగంటి సార్ ఉంటే ఎంత మంచిగా ఉంటుండని ప్రతి ఒక్కరిలోనే ఇదే ఉంది. ఇప్పుడు ఆయన చనిపోయినందుకు చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్. తప్పకుండా గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ జెండాని ప్రతి దగ్గర జూబ్లీహిల్స్లో ఎగరవేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ అన్న.